వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కేటీఆర్ పైన ఏసీపీ కేసుపై చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబట్టింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ పై కేసు పెట్టారని, అక్రమ కేసు పెట్టినప్పుడు ఆయనకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రెండు వైపులా వాగ్వాదం చోటు చేసుకుంది. కేటీఆర్ పైన నమోదైన కేసుపై చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ అందుకు నిరాకరించారు. స్పీకర్ పోడియం వైపు కోరుట్ల ఎమ్మెల్యే పేపర్లు విసిరేశారు. బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం పేపర్ బంచ్ ను విసరడంతో వివాదం చోటు చేసుకుంది. హరీష్ స్పీకర్ పోడియం పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ హెడ్ ఫోన్ ను విసిరేసేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో కాగితాలను విసిరేశారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు దూసుకొచ్చారు. రెండు వైపుల నుండి రచ్చ మొదలు కావడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఈ ఫార్ములా కార్ రేసింగ్ పై చర్చ కోసం బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్పీకర్ పోడియం వైపు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లే సమయంలో వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ ను అవమానించేలా సభలో వ్యవహరించారని, క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.